హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి పాలకూర పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాలకూర తీసుకొని ఇంకా చిన్న చిన్న కట్ చేసుకున్నాను. ఇంకా వాటర్లో మంచిగా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. శనగపిండి ఏదైనా పురుగులు ఉంటాయనేసి ఇంకా జల్లెడ పట్టేశాను. శనగపిండి జల్లెడ పట్టేసి దాంట్లో కొంచెం వామ వేసి కొంచెం కారం వేసాను, కొంచెం పసుపు కూడా వేసాను. అందులో పసుపు కూడా వేసి ధనియాల పొడి కొంచెం వేసాను. వేసి మొత్తం మిక్స్ చేశాను. తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కారం అన్నీ మిక్స్ చేశాను. ఇంకా పాలకూర కడిగేసినది పక్కకు పెట్టుకున్నది అది కూడా అందులో వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. అలా పాలకూరలో కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మొత్తం కలిపేస్తున్నాను. ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత సరిపోకపోతే ఇంకా వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను. మొత్తము బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే మొత్తము జార్ కాకుండా కొంచెం పొడి పొడిగా కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ పోస్తున్నాను. కడాయిలో ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మొత్తం జార్లాగా కలపకుండా కొంచెం గట్టిగానే కలుపుతున్నాను. అక్కడ కొంచెం గట్టి కలిపినాను అనేసి అదిగో ఇట్లా కొంచెం కొంచెం విడివిడిగా చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. అది చేతికి హత్తుకపోతుంది. ఆయన విడివిడిగా వేస్తేనే పొడి పొడిగా వేస్తేనే పకోడీ మంచిగా వస్తుంది కదా, అందుకు అట్లా విడివిడిగా తీసి వేస్తున్నాను. ఆ పకోడీ మాత్రం పాలకూర పకోడీ ఫస్ట్ టైం నేను వేయడం అది, కానీ చాలా మంచిగా వచ్చింది. పిల్లలు ఇంట్లో అందరూ మంచిగా ఉంది అని అన్నారు. నేను ఉల్లిపాయ పకోడీ వేస్తాను కానీ ఎక్కువ పాలకూర పకోడీ ఫస్ట్ టైం వేయడము చాలా మంచిగా వచ్చింది. చూడండి అక్కడ చూపిస్తున్నాను. కొంచెం కాలేదని కూడా మళ్ళీ తర్వాత తిప్పి వేసి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఇంకా ప్లేట్లో తీస్తున్నాను అది మొత్తము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది. అదిగో ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు. ఇక టేస్ట్ గురించి కొంచెం తిని చూసి చెప్తున్నాను. బాగా వచ్చింది, అసలు చాలా బాగా ఫస్ట్ టైం వేసినా బాగుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.